హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 549 పోస్టులను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సింది ఉంటుంది. అటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి భారీ స్థాయిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మొత్తం 2691 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారండి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 549 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీల వివరాలన్నీ ఇక్కడ పట్టిక రూపంలో ఇచ్చారనమాట. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఈ ఖాళీ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 549 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీల వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అన్ని కూడా స్టార్టింగ్లోనే ఉంటాయన్నమాట. ఫస్ట్ నెంబర్లోనే మొత్తం 2691 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం అయితే జరిగిందనమాట. పోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ అప్రెంటిస్ ఖాళీల పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే 20 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక విద్యార్హతలు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైనా డిగ్రీ విద్యార్హత చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్గా ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ ఎంతకాలం ఉంటుందంటే 1 ఇయర్ పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. స్టైఫండ్ వచ్చేసి ఈ ట్రైనింగ్ సందర్భంగా, అప్రెంటిస్ ట్రైనింగ్ సందర్భంగా 15,000 రూపాయల స్టైఫండ్ అయితే ఇస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇది శాలరీ కాదనమాట. స్టైఫండ్ అయితే 15,000 రూపాయలు ఇస్తారండి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష ఆధారంగా, ఆన్లైన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది మొత్తం 100 మార్కులకి నిర్వహిస్తారండి. 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులకి పరీక్ష అయితే ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసిందో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ నుంచి 25 ప్రశ్నలు చొప్పున ఈ మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. తర్వాత వచ్చేసి నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష కాబట్టి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాల్సిందైతే ఉంటుంది. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మీకు లోకల్ లాంగ్వేజ్ ఒక సబ్జెక్ట్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. తెలుగు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయితే ఉండాల్సిందే ఉంటుంది మీరు చదివినటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్లో. ఇంకా ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు ఒక పట్టిక రూపంలో ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు 800 రూపాయలు చెల్లించాలి. అలాగే మహిళా అభ్యర్థులు 600 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 600 రూపాయలు, దివ్యాంగులు 400 రూపాయలు ఫీజు అయితే చెల్లించాలి. ఫీజుతో పాటు జిఎస్టీ ఛార్జెస్ కూడా ఉంటాయన్నమాట.
ఇది ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి ఈ ఖాళీ పోస్టులకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అనంతపురం, గుంటూరు, వైఎస్ఆర్ డిస్టిక్, కర్నూలు డిస్టిక్, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కాకినాడ, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 549 ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.